హలో అందరికీ. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి గోంగూర చికెను చేద్దామనుకుంటున్నా. చికెను మంచిగా నీట్గా 2-3 సార్లు కడుక్కోవాలి. మంచినీళ్ళతోటి మంచిగా 2 సార్లు మంచిగా కడుక్కోవాలి. మళ్ళా పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు కోసి పక్కకు పెట్టుకున్నా. బాండి తీసుకొని బాండిలా నూనె పోసి పచ్చిమిరపకాయలు వేసి ఎల్లిపాయలు జీలకర్ర వేసి ఏంపి మళ్ళీ గోంగూర వేసిన కడుక్కొని అల్లం వెల్లిగడ్డ పేస్ట్ నూరుకొని పెట్టుకున్నా. బాండి పెట్టుకున్న సైడ్కు గరం మసాలాలు అన్నీ వేసుకొని చికెను వండుదామని ఉల్లిగడ్డలు వేసుకుంటున్నా. ఉల్లిగడ్డలు బాగా ఏగని దాకా కలబెట్టుర్రి. అటు సైడు గోంగూర పొయ్యి మీద వేసిన కదా, బాగా మంచిగా కలగలుపుకొని ఉల్లిగడ్డలో పసుపు ఉప్పు వేసి మంచిగా మెత్తగా అయిన దాకా ఉల్లిగడ్డ కలబెట్టిన. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేస్తున్నా. చికెన్ వేస్తున్నా. మంచిగా బాగా కలబెట్టి మగ్గేంత వరకు మంచిగా కలబెట్టి మూత పెట్టేస్తున్నా. చికెను మంచిగా మగ్గినాక వాటరు మంచిగా పోయినాక కారం ఉప్పు పసుపు అంతా వేసినాక దగ్గరికి అయినాక మగ్గినాక మంచిగా దగ్గరికి అయినాక కారం ఉప్పు అంతా అయినాక గోంగూర వేసుకోవాలి. మిక్సీ పట్టి చల్లగా అయినాక మిక్సీ పట్టుకున్న గోంగూర వేసుకుంటున్నా. మా పిల్లలకు చికెన్ అంటే చాలా ఇష్టం. అందు గురించి అని ఒక వారం అట్లా ఒక వారం ఇట్లా ఒక వారము చికెన్ ఫ్రై చేస్తా, ఒక వారం రెడ్ చికెన్ చేస్తా, ఒక వారం గ్రీన్ చికెన్ చేస్తా. అందు గురించి అని గోంగూర చికెన్ చేస్తున్నా. ఇప్పుడు ఉప్పు కారము చూసుకున్నా, ఉప్పు తక్కువ ఉందని కొంచెం వేసుకుంటున్నా. చికెన్ అయిపోయింది. బగారా రైస్కు తయారు చేస్తున్నా. బగారా చేద్దామని నూనె పోసిన, గరం మసాలా వేసిన, ఉల్లిగడ్డ వేసిన, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసిన, పచ్చిమిరపకాయలు వేసిన బగారా అన్నానికి కలబెడుతున్నా. ఉల్లిగడ్డలు బ్రౌన్గా అయినాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నా. వేసినాక మంచిగా కలబెట్టి ఆ పొయ్యి మీద చికెన్ అవుతుంది. ఈ పొయ్యి మీద బగారా అన్నానికి తయారు చేస్తున్నా. చికెన్ కలబెడుతున్నా. బగారకు బియ్యం నానబెట్టుకున్నా. ఇప్పుడు బియ్యం వేస్తున్నా. బగారకు బియ్యం వేసిన, ఉప్పు వేసుకున్న, కలబెట్టి అసలు మీకు అందరికీ చూపించాలని అనుకుంటున్నా. వీడియో తీస్తున్నాము. మా వీడియోలు నీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇలానే మీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా కొన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తా. టేస్ట్ సూపర్ ఉంది.